శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 20 ఏప్రిల్ 2025 నుండి 26 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి కలయికలో జరిగినటువంటి రాహు, శుక్రుడు, బుధుడు మరియు అదేవిధంగా రవి యొక్క స్థితిలో కొద్దిగా స్థానచలనం జరిగింది. అది గత వారంలో వివరించడం జరిగింది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. మేష సంక్రమణం అనేది మే 13వ తారీఖున జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగింది. మరియు అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహ సంచారం వచ్చేటప్పటికి వృషభంలో కొనసాగుతున్నది. కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. మరియు అదేవిధంగా నీచత్వం పొందినటువంటి కుజుడు ఈ యొక్క నెల మొత్తం కూడా తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానం అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది వివరిస్తాను. కర్కాటక రాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొద్ది కంట్రోల్గా ఉండాలనుకుంటారు. కోపంతో మాట్లాడేటువంటి ప్రతి మాట కొన్ని కష్టాన్ని తీసుకొస్తుందని చెప్పి నమ్ముతారు. కాబట్టి కొంచెం విఘ్నతతో ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. ఒక నిమిషం ఆలోచించి మాట్లాడితే పోయేదేమీ లేదు అని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. వ్యాపార పరంగా ఖర్చు కొంచెం ఎక్కువగా ఉండి రాబడి తగ్గటం, ఆ రాబడిని ఎలా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. కానీ కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమయానికి వచ్చేటువంటి యొక్క అవకాశాలని ఎలా సరైనటువంటి దారిలో పెట్టాలి అనే ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. రవి యొక్క స్థితి సానుకూలంగానే ఉంది. కానీ మానసికమైనటువంటి చింత అనేది కొంచెం వేధించే విధంగా ఉంటుంది. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలకి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. కుజుడు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అనవసరమైనటువంటి తగాదాలకి, అనవసరమైనటువంటి వాదోపవాదాలకి దూరంగా ఉండాలనుకుంటారు. మీరు ఎంత దూరంగా ఉండాలనుకున్నా సరే మిమ్మల్ని వెంటాడి మీకు ఫోన్ చేసి మీ మనస్సును గాయపరిచేటువంటి వారు కొంతమంది ఉంటారు. వారికి ఒక వీలైతే వారిని దూరంగా పెట్టడం, లేకపోతే వాళ్ళ నెంబర్లే బ్లాక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అనవసరంగా 2 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే ఫోన్ పెట్టేసే సమయంలో మీ మనస్సుకి వారేదో అనుకుంటున్నారు, వీరేదో అనుకుంటున్నారని చెప్పి మీ మానసికంగా ప్రశాంతంగా ఉండనటువంటి మనస్సుని కష్టానికి గురి చేసి ఆ యొక్క కష్టంతో వారి యొక్క ఆనందాన్ని వెతుక్కునేటువంటి మనుషులు ఎక్కువగా ఉంటారు. వారి నుంచి దూరంగా ఉండాలనుకుంటారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాలతో ఆచితూచి వ్యవహరించాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి పొందాలంటే ఉద్యోగపరంగా ఒక మార్పు అవసరం అనుకుంటారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక అడుగు ముందు ఉంటారు. రావాల్సినటువంటి నేను చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం రావాల్సిందే అని చెప్పి ఒక ఆలోచనలకి గట్టిగా నమ్ముతారు. తగిన విధంగానే జరిగేటువంటి మార్పులు మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యాలయాలు నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి మరియు అదేవిధంగా రవి యొక్క స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఎక్కువగా పరిచయాలు పెంపొందించుకుంటారు. పరిచయాలు సానుకూలమైనటువంటి ఫలితాలుగా మారేటువంటి స్థితిని ఇవ్వగలుగుతాయని చెప్పి ఒక నమ్మకంలోకి రాగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా మీరు పడేటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపారంలోనూ, అన్వేషణలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారం అనేది చూసే ముందు, ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చింతకి కొంచెం ఎక్కువగా లోనవడానికి కారకంగా ఉంటుంది. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు, నీచత్వం పొందుతున్నాడు. మరి అదేవిధంగా వివాహ బంధంలో ఉండేటువంటి వారు కూడా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొంచెం జాగరూకులై ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. వాటితో పాటు
గురుగ్రహ మంత్ర జపం కూడా చేసుకోండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులకు ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్, యాప్టిట్యూడ్, ఇంజనీరింగ్ రంగాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.